హలో, వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. టుడే ఈరోజు మనము ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ బై గ్రాఫ్స్, టేబుల్స్, వెన్ డయాగ్రామ్స్ వీటిలో చివరి స్టేజ్కి వచ్చాము. ఈరోజు మనము ఈ లైన్ గ్రాఫ్ గురించి అండ్ దెన్ వెన్ డయాగ్రామ్ గురించి వివరించుకుందాము చిట్ట చివరి భాగం కింద. మరి అవి ఏంటి అనేటువంటిది మళ్ళొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇవి తెలుసుకోబోయే ముందు మనందరికీ తెలిసినటువంటిదే మళ్ళొక్కసారి ఒక నిమిషం రివిజన్ చేసేసి దీని కంటిన్యూషన్ చూద్దాం. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ బై టేబుల్స్, గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్ ఇవన్నీ తెలియాలి అంటే మనకు కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకోవాలని చెప్పుకున్నాము. ఆ బేసిక్ పాయింట్స్ అనేటువంటివి ఏంటంటే మనకు ఇక్కడ దీని యూజెస్ చెప్పుకున్నాం అంతకుముందు కూడా. ఏంటి డేటా ఇంటర్ప్రిటేషన్ వల్ల వచ్చేటువంటి యూజెస్ ఏంటి మనకు అనేటువంటిది చెప్పుకున్నాము. అలానే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేటువంటిది కూడా మనము ఒక 4 వరకు చెప్పే ప్రయత్నం చేశాము. అంటే పై డయాగ్రామ్, బార్ గ్రాఫ్, అలానే ట్యాబులర్ ఫామ్ ఇవి చెప్పుకున్నాము. కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాము. ఇవాళ ఆ లైన్ గ్రాఫ్ గురించి, వెన్ డయాగ్రామ్ గురించి ఇవాళ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, మరి ఇవి తెలుసుకోవాలి అంటే మనకు ఏం తెలుసుకోవాలి అనేటువంటిది కూడా నేను అంతకుముందు కూడా వివరించాను. సో వాట్ టు స్టడీ ఇన్ ఏ గ్రాఫ్ అండ్ ఏ టేబుల్, ఏం నేర్చుకోవాలి వాటిలో, లేదా ఏం చదవాలి అనేటువంటిది కూడా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ అండ్ అండర్స్టాండ్ ద టైటిల్. ఇచ్చినటువంటి గ్రాఫ్ కావచ్చు, టేబుల్ కావచ్చు, వెన్ డయాగ్రామ్ కావచ్చు, ఏదైనా కూడా అది దేనికి సంబంధించింది అనేటువంటిది టైటిల్ అనేటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గ్రాఫ్లు కనుక ఇచ్చినట్టయితే మనందరికీ తెలిసింది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద ఏమి ఇచ్చాడు అనేటువంటిది కూడా తెలుసుకోవాలన్నమాట. సంవత్సరాలు ఇచ్చాడా, లేదా పర్సంటేజ్లు ఇచ్చాడా, లేదా వాల్యూస్ ఇచ్చాడా, బిజినెస్కి సంబంధించినటువంటిది జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత లైన్ గ్రాఫ్ కావచ్చు, టేబుల్ కావచ్చు ఇచ్చినప్పుడు అవి మ్యాక్సిమం వాల్యూస్ ఎంత ఉన్నాయి, అందులో మినిమం వాల్యూస్ అనేటువంటివి ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా తెలుసుకోవాలని చెప్పుకున్నాం. అలానే మనము కొన్ని ఫార్ములాస్ అనేటువంటివి కూడా మనం జాగ్రత్తగా, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా నేను ఒక చోట ఇచ్చాను అంతకుముందు కూడా. సో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా అంతకుముందు చదువుకున్నాము. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్. ఆల్మోస్ట్ ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకునే వాడు ఈ టేబుల్స్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, లేదా వెన్ డయాగ్రామ్స్ కావచ్చు, వీటి మీద వాడు లెక్కలు అనేటువంటివి ఇస్తాడనమాట. కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటివి. ఫార్ములాస్ అనేటువంటివి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇవి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పార్ట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. అది ఏంటనేటువంటిది, ఇవి అంతకుముందు పై డయాగ్రామ్స్ గురించి చెప్పుకున్నటువంటివి, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇది. అలానే మనము రకరకాల మోడల్స్ చెప్పుకున్నాము. ఆ మోడల్స్ అనేటువంటిది పై గ్రాఫ్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశాం. అలానే మనకు వచ్చేటప్పటికి బార్ గ్రాఫ్ గురించి కూడా నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా బార్ గ్రాఫ్కి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా వివరణ ఇచ్చాను నేను. వాటి గురించి జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత టేబుల్ గురించి కూడా వివరించాను. ఈ టేబుల్ గురించి ప్రాబ్లమ్స్ అనేటువంటిది కూడా మనం చేశాము. ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవే మోడల్లో ఉంటాయి. వీటన్నిటికీ అది మనకు ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే ఆ ఫార్ములాస్ అనేటువంటివి అందరూ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పార్ట్ దగ్గరకు వచ్చేద్దాము. అదేంటంటే ఇది తీసుకున్నటువంటి లైన్ గ్రాఫ్. సో ఇప్పుడు లైన్ గ్రాఫ్ గురించి, వెన్ డయాగ్రామ్ గురించి తెలుసుకుంటే మనకు ఈ పార్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి దాంట్లో ఈ పార్ట్ అనేటువంటిది ఫైనల్గా క్లియర్ అవుతుంది అనమాట. సో రైట్, ఇప్పుడు మనం లైన్ గ్రాఫ్ దగ్గరకు వచ్చేసాం. లైన్ గ్రాఫ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే చూడటానికి ఈ విధంగా ఉంటుంది, ఒక లైన్ రూపంలో ఉంటుందండి మనకు. సో ఇది లైన్ గ్రాఫ్గా తీసుకుంటాం. మనకు క్లియర్గా తెలుస్తుంది బార్ గ్రాఫ్కి, లైన్ గ్రాఫ్కి తేడా. బార్ గ్రాఫ్స్లో మనకు బార్స్ అనేటువంటివి ఉంటాయి అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి జస్ట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. రైట్, ఇది లైన్ గ్రాఫ్కి సంబంధించినటువంటి ఫిగర్ అన్నమాట. రైట్, అలానే ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఏదైనా కనుక ఇచ్చినప్పుడు మనం 3 పాయింట్స్ జాగ్రత్తగా తెలుసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఆ 3 పాయింట్స్ అనేటువంటివి ఏంటంటే ఇది అసలు దేనికి సంబంధించినటువంటిది, టైటిల్ దేనికి సంబంధించినటువంటిది అనేటువంటిది చూద్దాము. అది వాడు ఇచ్చాడు, ప్రాఫిట్ ఇన్ క్రోర్స్. అంటే ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి, బిజినెస్కి సంబంధించినటువంటిది, ప్రాఫిట్కి సంబంధించినటువంటి లెక్క ఇది గ్రాఫ్ రూపంలో ఇచ్చాడు అనమాట. అలానే ఆ తర్వాత టైటిల్స్ ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి, వై యాక్సిస్ మీద ఏంటో తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నట్టయితే సంవత్సరాలు ఇచ్చాడు. అలానే వై యాక్సిస్ మీద కనుక తీసుకున్నట్టయితే మనకు ప్రాఫిట్కి సంబంధించినటువంటి క్రోర్స్లో వాటి యొక్క వాల్యూస్ ఇచ్చాడు అనమాట. రైట్, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్కి సంబంధించినటువంటి వాల్యూస్ మనకు టైటిల్స్ ఏంటనేటువంటి తెలిసిపోతుంది. అలానే మూడవది మ్యాక్సిమం, మినిమం వాల్యూస్ ఇచ్చినటువంటి ఈ గ్రాఫ్లలో
మ్యాక్సిమం ఏది మినిమం ఏది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఈ గ్రాఫ్ చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే మినిమం వాల్యూ ఇక్కడ ఉందన్నమాట. అంటే 2000కు 2002కు మధ్యలో, అంటే 2001లో దాని యొక్క వాల్యూ 20 అనమాట. ఇది అత్యంత లోయెస్ట్ వాల్యూ అనమాట, మినిమం వాల్యూ. హైయెస్ట్ వాల్యూ కనుక తీసుకున్నట్టయితే మనకు 2006 2008కి మధ్యలో ఉంది, అంటే 2007లో సంబంధించినటువంటి వాల్యూ అనమాట. ఇది దానికి సంబంధించినటువంటి వాల్యూగా తీసుకోవచ్చు అనమాట. రైట్. సో ఈ విధంగా మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అనేటువంటివి మనం జాగ్రత్తగా ముందల అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇవి 3 అయిపోయినాయి మనకు కావాల్సిందే. ఇప్పుడు లెక్కలోకి వెళ్ళిపోదాము ఏంటి అనేటువంటి. సో ప్రాబ్లం కనుక చూసినట్టయితే వాడు ఏమి ఇచ్చాడంటే, వాడు ఇన్ విచ్ ఇయర్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద హైయెస్ట్. ఇచ్చినటువంటి లెక్కలో ఏ సంవత్సరంలో పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేటువంటిది అంతకుముందు సంవత్సరం కన్నా ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు హైయెస్ట్గా ఉందో చెప్పండి అని అంటున్నాడు అనమాట. సో ప్రాఫిట్ అనేటువంటిది ఏ సంవత్సరంలో గతంతో పోల్చినప్పుడు, ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉందో కనుక్కోండి అని చెప్తున్నాడు అనమాట. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్. ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా మనము అంతకుముందు చెప్పినటువంటి 5 ఫార్ములాస్లోనే ఉంటాయండి లెక్క. కాబట్టి దానికి సంబంధం లేనటువంటిది మిగతా అన్ని రిపీట్ అయినాయి, కాబట్టి రిపీట్ కానటువంటి ప్రాబ్లం ఒకటి తీసుకునే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో అది రిపీట్ కానటువంటి ప్రాబ్లం ఈ లైన్ గ్రాఫ్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఎట్లా చేస్తాం? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, ఇది ఎట్లా వస్తుంది, ఫార్ములా ఏంటి అనేటువంటిది నేను చెప్పాను. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సెకండ్ వాల్యూ వెన్ కంపేర్డ్ టు ద ఫస్ట్ వాల్యూ అనేటువంటిది నేను అక్కడ ఫార్ములా రూపంలో ఇచ్చాను అనమాట. అది ఎట్లా వస్తుంది? సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై ఫస్ట్ వాల్యూ ఇంటూ 100 చేయాలన్నమాట. ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ మనకు పర్సంటేజ్లో వస్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ అయినటువంటిది అని కూడా చెప్పుకున్నాము. సో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి లెక్క, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఈ ఇయర్తో పోల్చినప్పుడు, ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఉంది ప్రాఫిట్లో అనేటువంటిది ఇచ్చినటువంటి లెక్క. సో ఈ పర్సంటేజ్ ఇంక్రీజ్లు అనేటువంటివి 2 వాల్యూస్ ఇవ్వాల్సిందేనండి వాడు. కాబట్టి ఇక్కడ వాడు పోలుస్తున్నాడు ఈ సంవత్సరానికి గతంలో జరిగినటువంటి సంవత్సరానికి రెండింటికి పోలుస్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రీవియస్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఏది, ఫస్ట్ వాల్యూ ఏది అనేటువంటిది మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక మీకు అందరికీ తెలిసిందే, నేను ఆ 1 by 1 స్టెప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ సంవత్సరాలు ఇచ్చాడండి మనకు. 2000 నుంచి ఆరంభించాడు, 2000, 2001, 2002, 2003, 2004 ఇట్లా 2000 వరకు 7 వరకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఆ సూత్రాన్ని అనుసరించి మనము ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూస్ ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. సో దానికి సహజమైనటువంటి ఫార్ములా ఏంటంటే, సెకండ్ వాల్యూ అంటే ఇప్పుడు ఈ ఇయర్, సో ప్రజెంట్ ఇయర్ మైనస్ ఫస్ట్ వాల్యూ అంటే ప్రీవియస్ ఇయర్ గత సంవత్సరం. సో ప్రజెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ బై ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100. ఈ 100 అనేటువంటిది పైన లవంలో ఉంటుంది, న్యూమరేటర్లో ఉంటుంది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఫార్ములా అవుతుందన్నమాట. ఇక ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు ఒక్కొక్క సంవత్సరానికి వేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. అది ఎట్లా ఏంటి అనేటువంటిది చూద్దాము. అది ఎట్లా అంటే మనము ఒక్కొక్క వాల్యూ చేసేద్దాం. ఫర్ ద ఇయర్ 2000 అండ్ 2001, ఫర్ ద ఇయర్ 2000 అండ్ 2001లో చూసినట్టయితే ఆ ఫార్ములాను అనుసరించేసి పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేటువంటిది ఎట్లా చేస్తామంటే, 2001 ప్రీవియస్ ఇయర్ 2001కి సంబంధించినటువంటిది, 2001 ప్రజెంట్ ఇయర్ అనుకుంటే ప్రీవియస్ ఇయర్ 2000 అవుతుందన్నమాట. సో 2000 అవుతుందన్నమాట. సో 2001లో మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 20, ప్రీవియస్ ఇయర్లో ఎంత వచ్చిందంటే 30. కాబట్టి ఈ సూత్రాన్ని అనుసరించి ప్రజెంట్ ఇయర్ 2001లో వాల్యూ 20 మైనస్ ప్రీవియస్ ఇయర్లో వాల్యూ అంటే 2000లో 30 అవుతుంది. ఆ ఫార్ములాను అనుసరించి ఆ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, అందులో ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఫైనల్గా ఎంత వస్తుందంటే, చూడండి 20 మైనస్ 30 బై 30 ఇంటూ 100. ఈ 100 న్యూమరేటర్లో ఉంటుంది. దాని యొక్క వాల్యూ మైనస్ 33.3% వచ్చింది. చూడండి ఇక్కడ తక్కువ వాల్యూలో నుంచి ఎక్కువ వాల్యూ తీసేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. అంటే ఇది పెరుగుదలనా, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ అంటామా దీన్ని? లేదు, ఇది మనకు డిక్రీజ్ అనమాట. మైనస్ వస్తే డిక్రీజ్ అవుతుందని అంతకుముందు కూడా చదువుకొని ఉన్నాం అనమాట. కాబట్టి మన ఆన్సరు ఇది కాదు, డిక్రీజ్ కాదు. కాబట్టి 2000కి 2001కి చదువుకున్నాము. నెక్స్ట్ అది కాదు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోదాం. ఫర్ ద ఇయర్ 2001 అండ్ 2002కి వెళ్ళిపోదాం అనమాట. సో ఇదే రకంగా ఆ వాల్యూస్ కనుక అందులో ప్రతిక్షేపించుకుంటే చూడండి, 2000కు 2001కి 2002కు చూసినట్టయితే 2002 ప్రజెంట్ ఇయర్ అవుతుంది 50 మైనస్ ప్రీవియస్ ఇయర్ అంటే 2001లో మనకు 20 వచ్చింది. సో 50 మైనస్ 20 డివైడెడ్ బై
20 ప్రీవియస్ ఇయర్ 20 ఇంటూ 100 కనుక చేసినట్టయితే ఆ ఇయర్లో వచ్చినటువంటి వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూ చూడండి, 50 - 20 డివైడెడ్ బై 20 ఇంటూ 100 అంటే 150% వచ్చిందండి, చాలా ఎక్కువ. ఇదే మాదిరిగా 2000కు చూసాము, 2001కి చూసాము -33.3. అలానే 2001కి 2002కు చూసాము 150 వచ్చింది, ప్లస్లో వచ్చింది పర్సంటేజు. అలానే 2002 2003కు చూసాము, దాని యొక్క వాల్యూ చూస్తే మైనస్లో వచ్చింది, 20% వచ్చింది, -20%. కాబట్టి ఇది కాదు ఆన్సరు. అలానే నెక్స్ట్ 2003కి 2004కు చూసాము, ఆ వాల్యూ 25% వచ్చింది. ఇట్లా అన్ని ఇయర్కు క్యాలిక్యులేట్ చేశానండి. 2004కు 2005కు చేశాను, అదే రకంగా చేసుకుంటా వెళ్ళిపోతే 20% వచ్చింది. 2005కి 2006కు చేశాను, 16.6% వచ్చింది. అలానే చిట్ట చివరిది చూసినట్టయితే 2006 2007కు చూసినట్టయితే 28.57% వచ్చిందన్నమాట. సో ఇవన్నీ పోల్చుకున్నట్టయితే పర్సంటేజ్ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూస్, పాజిటివ్స్ వాల్యూస్ అన్నీ ఉండాలన్నమాట, నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. ఆ లెక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు ఏమైందంటే హయ్యెస్ట్ వాల్యూ కనుక తీసుకుంటే ఎప్పుడు వచ్చిందంటే మనకు ఫర్ ద ఇయర్ 2001 2002లో మనకు 150% వచ్చింది. ఇవన్నీ మిగతా వాల్యూస్తో పోలిస్తే అన్నిటికన్నా చాలా ఎక్కువ. కాబట్టి మనకు సంబంధించినటువంటి ఇయర్కి సంబంధించిన ఈ సమాధానం ఏంటంటే ఫ్రమ్ ద అబవ్ ఇవాల్యుయేటెడ్ వాల్యూస్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఈజ్ ఇన్ ద ఇయర్ 2002 అనమాట. సో 2002లో మనకు అత్యధికంగా పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేటువంటిది వచ్చింది. ఇది దానికి సంబంధించినటువంటి సమాధానం అవుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్, పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోవటము. సో ఏ గ్రాఫ్, ఏ షేప్ ఏదైనా కూడా చేసే విధానం మాత్రం ఇదనమాట. అది లైన్ గ్రాఫా, బార్ గ్రాఫా, టేబులా అనేటువంటిది కాదు. సో చేసే విధానం అయితే ఈ విధానంగానే ఉంటుందన్నమాట. కాబట్టి మోడల్ ఏదైనా చేసేటువంటి విధానం ఒకటేగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్గా అవుతుందన్నమాట. సో ఇలా మనం వాడు ఏది ఇచ్చినా కూడా లెక్కలు, ఆ ఫార్ములాస్ కనుక మన ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్టయితే ఎటువంటి లెక్క అయినా కూడా తేలిగ్గా చేయొచ్చు అనమాట. సో ఇది మనకు లైన్ గ్రాఫ్కి సంబంధించినటువంటి వివరణ అవుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ ఇక చిట్ట చివరిది వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఒక మోడల్ లెక్క కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో వెన్ డయాగ్రామ్ అనేటువంటిది ఏంటంటే, వెన్ డయాగ్రామ్ ఈజ్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్ యూజింగ్ ఓవర్లాపింగ్ సర్కిల్స్. ఇక్కడ ఓవర్లాపింగ్ సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉదాహరణకు చూడండి, ఏబిసి ఓవర్లాపింగ్, ఒక దాంట్లో ఒకటి పెనట్రేట్ అయినటువంటి సర్కిల్స్ తీసుకున్నాం అనమాట. దీన్ని వెన్ డయాగ్రామ్ అని అంటాం. ఇక్కడ ఏబిసిలు అనేటువంటివి ఏంటి అంటే అది బిజినెస్కి సంబంధించినటువంటి లాభ నష్టాలు, జీతాలు కావచ్చు. ఒకటి లాభము, నష్టాలు, జీతాలు, ఇట్లా ఏదైనా కావచ్చు అనమాట. సో ఇవన్నీ ఒక బొమ్మ రూపంలో చూపించినట్టయితే మనకు తేలిగ్గా గుర్తుంటుందని చెప్పుకున్నాము. సో ఫైనల్గా మనకు వచ్చినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వెన్ డయాగ్రామ్ అనేటువంటిది ఏంటంటే ఓవర్లాపింగ్ సర్కిల్స్ని, ఒకదాంతో ఒకటి పెనవేసుకున్నటువంటి సర్కిల్స్ని మనం వెన్ డయాగ్రామ్గా తీసుకుంటాం. ఇవి తెలుసుకోవాలి అంటే 2 పాయింట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే యూనియన్ అని అంటాం. యూనియన్ అని అంటే ఆల్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ సెట్స్. సో వీటిని ఏని, బిని, సిని ఏమని అంటామంటే సెట్స్ అని అంటాము. యూనియన్ అంటే అన్నిటినీ కలపటం. అది ఎట్లా అనేటువంటిది కూడా చూపిస్తాను. ఇంటర్సెక్షన్ అని అంటే ఎలిమెంట్స్ కామన్ టు బోత్ సెట్స్. సో ఒక 2 సెట్లు, ఏ బి సెట్లు ఇచ్చినప్పుడు ఆ రెండిట్లో కామన్గా ఉండేటువంటిది ఏంటి అనేటువంటిది ఇంటర్సెక్షన్ తెలుపుతుంది. యూనియన్ అంటే పేరులోనే ఉంది, మొత్తాన్ని కలపాలి. సో అది ఎట్లా అనేటువంటిది కూడా చూద్దాం. ఇవి కూడా మనందరికీ తెలిసిందే, వ్యాపార రంగంలో, అలానే ఎడ్యుకేషను, కంప్యూటర్ సైన్స్, రీసెర్చ్లో వీటిలో వెన్ డయాగ్రామ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక లెక్క చేసే ప్రయత్నం చేద్దాము, అదేంటో చూద్దాం. సో టైటిల్ చూద్దాం, పీపుల్ హూ లైక్స్ టీ, కాఫీ అండ్ జ్యూస్. ఇది లెక్క. సో ఒక సర్వే అన్నమాట ఇది. ఈ సర్వే ఏం చెప్తుందంటే పీపుల్ హూ లైక్ టీ, కాఫీ అండ్ జ్యూస్, వాటి గురించి సర్వే చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏబిసిలు అనేటువంటివి వాళ్ళ సంఖ్య ఇచ్చాడు. ఇవి సెట్ ఏ అంటే ఏంటంటే పీపుల్ హూ లైక్ టీ అనేటువంటిది మనకు సెట్ ఏ అనేటువంటిది టీకి